తీసుకెళ్ళి ఆపలేయండి. As and when you argue, I have to declare the order. No, I have decided to dismiss your writ petition. Only I requested you to bring me order copy. Lordship, I just told you, Lordship, I don't know the కట్టిస్తావు నీకు ఎంత ధైర్యం? Lordship, I didn't do anything, Lord. తీసుకెళ్ళండి. మీరు ఈ వీడియో చూసే ఉంటారండి. ఎవరికైతే ఈ మ్యాటర్ గురించి తెలీదో, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో లుకౌట్ సర్కులర్ అండ్ పాస్పోర్ట్ ఇంపౌండింగ్ గురించి ఒక మ్యాటర్ నడుస్తుందండి. అప్పుడు ఒక యంగ్ అడ్వకేట్ తన వర్జన్ ఏంటంటే, తను హియరింగ్ చెప్పేటప్పుడు సార్ చేతిలో కొంచెం పెయిన్ ఉండటం వల్ల ఫైల్ స్లిప్ అయ్యి టేబుల్ మీద పడిపోయాయి. ఇది తిన వర్జను. హైకోర్టు జస్టిస్ ఎవరైతే రాజశేఖర్ రావు సార్ ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారు, నా ముందల టేబుల్ మీద నువ్వు ఫైల్స్ ఇస్తారేస్తావా? అండ్ ఈ మ్యాటర్ ఎలాగైతే జరిగిందో దాని తర్వాత ఇమ్మీడియట్లీ రాజశేఖర్ రావు సార్కి కోపం వచ్చేసింది. అండ్ హీ సెడ్ ఈ లాయర్ని, ఈ అడ్వకేట్ని 24 గంటలకి జైల్లో పంపించేసేయండి. యాజ్ సూన్ యాజ్ బార్ కౌన్సిల్ నో అబౌట్ దిస్, ఇప్పుడు బార్ కౌన్సిల్ వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఏం చెప్తున్నారంటే ఇమీడియట్గా ఆ జస్టిస్ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. సార్ ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, సి బార్ అండ్ బెంచ్ వీఆర్ సేమ్ పార్టీ సార్, వీఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. దాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సార్. రాజశేఖర్ రావు సార్ కొన్ని మాటలు చెప్పారు సార్, ఏంది నీకు 10 years స్టాండింగ్ కూడా లేదు, 10 years స్టాండింగ్ కూడా లేదు. సార్ 10 years స్టాండింగ్ ఉంటే ఇవన్నీ పనులు చేయవచ్చా? తప్పుడు పనులు చేయవచ్చా? సార్ వీ అడ్మైర్ యూ పీపుల్ సార్, వీ అడ్మైర్ హైకోర్ట్ జస్టిసెస్ అండ్ ఈవెన్ వీ థింక్ దట్ సమ్ డే ఈవెన్ వీ షుడ్ సిట్ ఆన్ దట్ బెంచ్. సార్ మేము మిమ్మల్ని అపమానించడం పక్కన పెట్టండి, వీ అడ్మైర్ యూ అ లాట్. How can you even think, sir, that we are trying to do such kind of things? And being advocates, we never try to do that thing. Sir, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సార్ when you are in the high court justice position, sir, you should look after the advocates. And ఆ అడ్వకేట్ నిజంగానే మిమ్మల్ని బతీలు ఆడుకుంటున్నాడు. సరిపోయింది కదా సార్, యువర్ ఈగో షుడ్ బి సాటిస్ఫైడ్ అండ్ హీ ఈజ్ లెర్నింగ్ సార్. సరే మీరు మందలించండి, సపరేట్గా క్యాబిన్లో పిలవండి, చెప్పండి బాబు ఇలా చేస్తే నెక్స్ట్ టైం ఇలాంటి నీ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. సార్ ఆ కోర్టులో హ్యూమిలేట్ చేస్తే నెక్స్ట్ టైం ఆ కోర్టుకి రావడానికి ఆ మనిషికి మనసు ఒప్పుతుందా? సార్ వీఆర్ సేమ్ టీమ్ సార్. ఇది ఎలా ఉందంటే ఫ్యామిలీలో కొట్టుకుంటే బయట వచ్చి సంబరాలు చూస్తున్నట్టు ఉంది సార్. సార్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద సీనియర్ అడ్వకేట్స్, all the high court justices, all the judges in the lower courts as well, and as well as in the Supreme Court. Sir, you are setting some standards, and the young advocates whom you are humiliating in such way, in future they will continue the same way, sir. మీరు మాతో ఎలా అయితే ప్రవర్తిస్తారో అప్కమింగ్ జనరేషన్ అడ్వకేట్స్తో మేము కూడా ఫ్యూచర్లో అలానే ప్రవర్తిస్తాం. సెట్ సమ్ గుడ్ స్టాండర్డ్ సార్. సార్ బీ పొలైట్ విత్ ద అడ్వకేట్స్. We are already suffering with so many things. Think about this.